అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర కుమార్. నేను ఆంధ్ర బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. దళిత సేన కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా చేశాను. అలాగే రాష్ట్ర సెక్రటరీగా కూడా చేశాను దళిత సేన పాస్వాన్ గారి ఆర్గనైజేషన్. అలాగే SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అనే దానికి ఫౌండర్ జనరల్ సెక్రటరీ, తర్వాత దానికి చైర్మన్గా కూడా చేశాను. మరి ఈరోజు ఈ వీడియో నా స్నేహితుల కోసం, బంధువుల కోసం, నేనంటే అభిమానించే ప్రతి ఒక్కరి కోసం. అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. అందరి కోసం వీడియో చేస్తున్నాను. నా గురించి ఈరోజు నేను తీసుకోబోతున్న పెద్ద డెసిషన్ గురించి 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, నా బాల్యం గురించి మీకు కొద్దిగా చెప్పాలి. ఇది బయోగ్రఫీ అనుకోండి, ఏమని అనుకోండి. నాకు చిన్నప్పుడే తండ్రి లేడు. తండ్రి లేకపోవడంతో అమ్మ ఉద్యోగం రీత్యా నన్ను పెద్దమ్మగారి ఇంట్లో పెట్టి, పెద్దమ్మగారి పిల్లలతో పాటు నన్ను చదివించింది. పెద్దమ్మగారి పిల్లలు 3, నేను మా తమ్ముడు 2, 5 కలిపి పెరిగాం. అమ్మ శ్రీకృష్ణుడి భక్తురాలు. ఆవిడ వేరుగా రుద్రపాకలో ఫస్ట్ పనిచేసేది, తర్వాత వేరు చోట్ల పనిచేసేది. పెద్దమ్మ టీచర్ గారు కాబట్టి బాగా చూసుకునేది. 7వ క్లాస్ వరకు కూడా నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి పెద్దమ్మ మూలంగానే. అక్క ఉండేది. అక్క కూడా నైతికంగా నన్ను మంచిగా పెంచింది. మరి అన్నలు కూడా అలాగే ప్రేమగా చూశారు. అయినా కూడా ఎక్కడేదో వెళుతుండేది. అమ్మ లేదు, నాన్న లేడు, దగ్గర ఉండేవాళ్ళు కాదు కదా. నాన్న లేడు, అమ్మ దగ్గర ఉండేది. ఇకపోతే స్నేహితులు ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి స్నేహితులు ఉండేవాళ్ళు. మరి దేవుడి విషయానికి వస్తే మా పెద్దమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, అక్కమ్మ, పెద్దమ్మ, సుబ్బమ్మ, మేమందరం కూడా గంగానమ్మ గుడి, శక్తి గుడి, ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గరలో ఉండేవన్నమాట. గంగానమ్మ గుడి అంటే కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. బలులు కూడా జరుగుతుండే. నా చిన్నప్పుడు మాకు బలులు అంటే ఇష్టం ఉండేది కాదు. బలులు కూడా అర్పిస్తుండేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత శక్తి గుడి అంటే నాకు ఆల్మోస్ట్ అదొక నా లైఫ్లో ఒక పార్ట్. శక్తి గుడి దసరాకి చిందులేసేవాళ్ళం. గుడి ఉండేది కదా అప్పట్లో. దసరాకి మాత్రమే ఒక చిన్న తాటాకులతో వేసి అక్కడ ఆ 10 రోజులు నడిపించేవాడు. నేనే పెద్ద అయిన తర్వాత గుడి కట్టించాలనుకునేవాడిని. ఈ సందర్భంలో కొంచెం పెద్ద అవుతున్న టైంలో 9వ క్లాస్ దాకా వచ్చాను. ఈ లోపల పెద్దనాన్న కొద్దిగా నాకంటే నన్ను చూసినప్పుడు ఆయన పెద్దనాన్న విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఏంటంటే ఆయన ఒక్కడు జీసస్ క్రైస్ట్ గురించి చెప్తుండేవాడు. ఆదివారం చిన్న మీటింగ్ పెట్టి జీసస్ క్రైస్ట్ గురించి ఒక అరగంట గంట అని చెప్తుండేవాడు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ గురించి. బైబిల్లో మిగతా అది బట్టి ఆయన టచ్ చేసేవాడు కాదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ ఒక 4 గ్రంథాలు ఉన్నాయి కదా. ఆ 4 గ్రంథాల్లో దేవుడి గురించి మంచి మాటలు ఏవైతే జీసస్ నోటి నుంచి వచ్చినాయో ఆ మాటలు మాత్రమే చెప్పేవాడు. చాలా మంచి మాటలు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని కానీ, శత్రువుని ప్రేమించాలని కానీ, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తుండేవాడు. నాకు జీసస్ మాటలు బాగా నచ్చేవి. 9వ క్లాస్ ఆ టైంలోకి వచ్చేటప్పటికి నాలో కొంత అసంతృప్తి ఉండేది. అంటే సైకలాజికల్గా 100% ఇదిగా ఉండేవాడు కాదు. కొంత నాకు ఇదిగా ఉండేది. ఎందుకంటే నాన్న లేకపోవటం, సొంత అమ్మ లేకపోవటం, పెద్దమ్మ అంత బాగా చూసుకున్నా ఆ ఫీలింగ్ చూసేవాడో ఏమో తెలియదు. కానీ మా పెద్దనాన్న నన్ను పిలిచి, నీకు అమ్మా నాన్న లేరని ఎప్పుడూ అనుకోవద్దు, నీకు అమ్మా నాన్న జీసస్, నీకు ఆయన్ని ఏదడిగినా ఇస్తాడు, అడగడం మొదలుపెట్టు, ఇవ్వకపోతే నన్ను అడగనేవాడు. సరే అడగడం మొదలుపెట్టేవాడిని. నిజంగానే చాక్లెట్తో మొదలు పెడితే అన్నీ ఇచ్చేవాడు. సరే 10th క్లాసు. మరి 10th క్లాస్ ఎందుకో నేను అడగలేదు, ఆయన తప్పాను. 7thలో కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, బట్ 10thలో తప్పాను. తప్పిన తర్వాత సంవత్సరం వేసేటప్పుడు దేవుడిని అడిగాను. నేను మాత్రం 10th మళ్ళీ పాస్ అవ్వాలని. ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. ఇంగ్లీష్లో మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అయ్యి మొన్న ఇరేస్ట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్లో మాత్రం దేవా పాస్ అవ్వాలని చెప్పాను. అడిగాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. దేవుడా నువ్వు అన్నీ అడిగినవని ఇస్తా అన్నారు, ఇదేంటి ఫెయిల్ అయిపోయాను. ఈ చిత్రం ఏంటంటే కొద్ది రోజుల లోపల మళ్ళీ మోడరేషన్లో మళ్ళీ పాస్ చేశాను. 5 మార్కులు మోడరేషన్ అది ఇస్తే పాస్ అయిపోయా.
ఆహా దేవుడు నన్ను ఏం లేదు పాస్ చేశాను. కొంచెం దేవుడు ఎడిగినిస్తున్నాడు కదా, కొంచెం మళ్ళీ మనకు కూడా ఇది పెరిగి డిగ్రీ వచ్చినప్పటికీ నేను కాలేజీ ఫస్ట్ రావాలి. ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫస్ట్, అకౌంట్స్లో 100కి 100 కాలేజీ ఫస్ట్. సెకండ్ ఇయర్ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి, ఎందుకంటే స్టేజ్ ఎక్కి ప్రైజ్ తీసుకునేవాళ్ళం నోబెల్ కాలేజీలో. థర్డ్ ఇయర్ అంతే. అట్లా మొత్తానికి కాలేజీ కాదు, దేవుడు నన్ను మచిలీపట్నంలోనే టౌన్లోనే ఫస్ట్ చేశారు. ఆ తర్వాత దేవా నాకు చదువు అయిపోగానే ఉద్యోగం కావాలని కోరుకున్నా. అనుకోకుండా మా అక్క వాళ్ళతో పిల్లలతో అక్క వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో రాసినప్పుడు నాకైతే అనుకోకుండా ఉద్యోగం వచ్చేసింది. డిగ్రీ అయిపోగానే పీజీ జాయిన్ అయ్యాను, బట్ డిగ్రీ అయ్యేప్పుడు ఉద్యోగం వచ్చింది. బట్ ఎందుకో ఉద్యోగం కావాలని అడిగాను కానీ, బట్ మా నోబెల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అజరయ్య గారు, నువ్వు ఎంకామ్ చేసి వచ్చేసే నీకు కాలేజీ లెక్చర్ ఇస్తా అన్నాడు. మళ్ళీ అప్పుడు చేంజ్ అయింది, బట్ ఈ లోపల ఉద్యోగం వచ్చింది. నా మైండ్ చేంజ్ అయింది కానీ ఉద్యోగం వచ్చేసింది. అన్నయ్య ఫోర్స్ చేశాడు, జాయిన్ అయిపోవాల్సిందే, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు చెందిన వాళ్ళని. 5 ఉంటే నాకు అన్నయ్యగా వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు చాలా కాలం పట్టలేవు, వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరికి లేవు. మా అక్కకి రాలేదు, మా ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా 5 ఇద్దరికే వచ్చినాయి. తర్వాత ఎంకామ్లో జాయిన్ అయిన 2 నెలలకు, మరి ఉమా కోసమే ఎంకామ్ జాయిన్ అయినా తెలియదు, ఉమా కూడా ఎంఎస్సీ జాయిన్ అయింది, అదొక కదా. మరి ఉద్యోగం వచ్చింది కదా, ఊరుకుంటారా? మధ్యలో ఉమా పరిచయం అయింది. దేవుడా, నన్ను ప్రేమించేవాళ్ళు నాకంటే ఇంటికి దూరంగా ఉన్నాను అంతా, నాకు కుటుంబం కావాలనిపించి, దేవుడా నాకు ఉమా కావాలి, ఉమానిచ్చాడు దేవుడు, అదొక కథ. మంచి పిల్లలు కావాలి, మంచి పిల్లలు ఇచ్చాడు, వెన్నెల స్నేహ. సరే, ఆ తర్వాత యూనియన్ ప్రమోషన్ కావాలంటే ప్రమోషను, ఆ తర్వాత యూనియన్లో లీడర్షిప్ కావాలంటే లీడర్షిప్, మళ్ళీ మచిలీపట్నం వచ్చాం, మచిలీపట్నంలో అసోసియేషన్లో లీడర్షిప్, అలాగే బయట షెడ్యూల్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో లీడర్షిప్, జాయింట్ సెక్రటరీ. ఆ తర్వాత ఇంకా దేవుడు ఇలా పెంచుకుంటూ పోయాడు. దళిత్ సేన జిల్లా ప్రెసిడెంట్. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా పిల్లలందరూ 100 మంది పిల్లలు, మేమంతా కూడా ఢిల్లీ వెళ్ళి ఒక 2 కంపార్ట్మెంట్లో, ఒక కంపార్ట్మెంట్ అప్పుడు జేబీ రాజు గారు ఒక కంపార్ట్మెంట్ అన్న మీరు ఇచ్చేయాలని చెప్పారు. అంటే సగం 50 కన్సెషన్ ఇచ్చారన్నమాట. సగం టికెట్ మనం పెట్టుకుంటే చాలా ఢిల్లీ వెళ్ళి వచ్చేయచ్చు. దళిత్ సేన ట్రైన్ పేరు కూడా దళిత్ సేన. రామ్ విలాస్ పాస్వాన్ ఆరాధ్యంలో పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ భవన్లో మేమంతా వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చాం. ఇలా వెళ్ళినప్పుడు ఆ పిల్లలందరూ కలిసి మేము దళిత్ సేనని ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ తయారు చేసి, అదొక అద్భుతం పవర్ఫుల్ ఆర్గనైజేషన్ చేసాం. అందరిలో చాలా కార్యక్రమాలు చేసాం, కోచింగ్ సెంటర్లు నడిపించాం, అంబేద్కర్ భవన్ కట్టించాం, ఎన్నో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో క్రైస్తవులకి ఇప్పుడు మొన్న ప్రవీణ్ పగడాల గారికి జరిగినట్టుగా అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవులందరినీ ఏకం చేసి, మొత్తం బందర్ చుట్టూతో క్రైస్తవులు ఉండేవాడు, అందరినీ ఏకం చేసి, డిఫరెంట్ డినామినేషన్ నా ఆధ్వర్యంలో ఏకం చేసి ఒక పెద్ద ర్యాలీ, ఇప్పుడు జరుగుతున్న ర్యాలీ లాగానే సేమ్ టు సేమ్, అప్పుడు అన్యాయమే ఇప్పుడు అన్యాయమే, సేమ్ టు సేమ్ ఆ ర్యాలీ చేసి, ఆ మీటింగ్లో కూడా వాళ్ళతో పాటు పాస్టర్లతో పాటు కొంచెం లోపల ఉండేది, ఎక్కడో ఉండేది లోపల ఎక్కడో కానీ పాస్టర్లు, బట్ స్టిల్ కొంచెం గర్వంగా ఉండేది అనమాట. వాళ్ళందరితో పాటు కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా గొప్పగా నన్ను చేసి, ఎందుకంటే అందరినీ ఏకం చేస్తాను కాబట్టి, నేను నాయకుడిని కాబట్టి. పైగా నాయకుడు నేను మాట్లాడినప్పుడు ఒక విషయం గొప్పగా మాట్లాడాను. డోంట్ క్రిస్టియనైజ్ జీసస్ క్రైస్ట్, హీఈస్ యూనివర్సల్. చాలా గొప్ప డైలాగ్ చెప్పాను అనమాట. ఎందుకంటే ఆయన ప్రీచింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు, ఎందుకంటే అందరూ ఆచరించాల్సి, అన్ని మతాలు ఆచరించాల్సిన ప్రీచింగ్స్. నేను ఒకటి నమ్మేవాడిని ఏంటంటే, ఎన్ని రాసేసారు కవులు రాసిన కథలే, జీసస్తో సహా రాముడు కృష్ణుడు కథ, ఎన్ని కథలన్నా కవులు, లేకపోతే ఒక ఆధ్యాత్మిక మనుషుల్లో మంచి నడవడిక కావాలని చెప్పేసి కవులు బాగా రాసేశారు, ఎన్ని కథలే. ఈ జీసస్ అనే క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా రాశారు, నా ఫీలింగ్ అది. ఎందుకంటే శత్రువులు కూడా ప్రేమించడం అనేది గొప్ప విషయం. ఇది అందరికీ యూనివర్సల్ చేసేయాలి అని అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు లాంబర్ట్ గారు అనే ఆయన, అరే ఇంతమంది పాస్టర్లు ఉన్నావు, మా పాస్టర్లకే పాస్టర్లా చెప్పాడు అని అన్నాడు. ఆయన పాపం నాకు ఆయన మంచితనంతో పొగిడాడు మనల్ని. మన బాబు నిజంగానే గర్వంతో, మన అబ్బో నిజంగానే మేమంతా మంచివాళ్ళం. నిజంగానే నాకు ఉండేది కొంచెం ఏంటంటే, ఈ క్రైస్తవులు సరైన వాళ్ళు కాదు, తెల్లారు లేస్తే పక్కన వాళ్ళు తిడతాడు, జీసస్ చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి, ఇలా ఉండేది నా పరిస్థితి. ఇట్లాగే నడుస్తూ ఉండేది. ఆ తర్వాత బ్యాంకులో ప్రమోషను, దళిత్ సేన నుంచి నన్ను జనాలు తెలిసిన విషయమేగా మీకు, జనాలతో ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మిగతా కుట్రలు చేసి ఏమైనా కానీ ఆళ్ళగడ్డ పంపించారు, రాయలసీమ పంపించారు. అక్కడ ఆళ్ళగడ్డ వెళ్ళి అక్కడికి వెళ్ళి దళిత మూవ్మెంట్ అంటే అక్కడ ఫ్యాక్షనిస్ట్ లేపేస్తారు. సరే బ్యాంకులకు అంకితం అయిపోయాం, బ్యాంక్ అంకితం అయిపోయి చేతనైన సహాయం దళితులు చేసుకుంటూ పోతున్నాం. ఆ తర్వాత నల్గొండ వచ్చేయడం, తర్వాత హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసాం, ఎందుకంటే న్యాయం కోసం.
SC/ST అసోసియేషన్ స్టార్ట్ చేసి ఎంత కష్టపడ్డాం. దేవుడు అన్నిటికీ సహాయం చేశాడు. దేవుడు అడుగుతూనే ఉన్నాం, ఈ అసోసియేషన్ నువ్వే చేసుకోవాలి, నువ్వే చూసుకుని అడుగుతూనే ఉన్నావు. అన్నింటిలోనే అడుగుతున్నామే, సమస్య లేదు. ప్రతిదీ దేవుడిని అడగడమే, జీసస్ అడగడమే. నా ఉద్దేశం ఏంటంటే, ఒకళ్ళు వెంకటేశ్వరని అడుగుతున్నారు, ఇంకొకరు కృష్ణుని అడుగుతున్నారు, ఇంకొకరు ఏం అడుగుతున్నారు. ఈ మధ్యలో మీకు ఒక విషయం మర్చిపోయా. ఏంటంటే, ఈ 9వ క్లాసులో ఉండగా స్వామి వివేకానంద బుక్ ఒకటి దొరికింది నాకు. ఆ బుక్లో ఏమన్నారంటే, ఒక మంచి మాట ఒకటి చెప్పారు. ఏంటంటే, నిన్ను నువ్వు తక్కువ అనుకోవటం పాపం, కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఎ వీక్ ఇస్ ఎ సిన్. అంటే నాకు నిజంగా అప్పుడు దాకా ఉన్న ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఎగిరిపోయింది మొత్తం అంతా కూడా. తక్కువ అనుకోవడం పాపం, ఐఎమ్ నాట్ ఈ వీక్. ఆ తర్వాత ఇంకొంచెం ఆయన రచనలు చదివినప్పుడు ఏమైందంటే, ఆయన ఒక మాట చెప్పారన్నమాట. 30 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నా నీకు ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి. నువ్వు అంజేశ్వరం గురిస్తావా, లేకపోతే వెంకటేశ్వరం అనుకుంటావా, ఏదో పర్సనల్ గార్డ్ ఉండాలనేవాడు. నేనేమో ఏం చేశానంటే, మొత్తం ముగ్గురు గాళ్ళు దగ్గర పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే అమ్మ కృష్ణుడిని జపం చేసేది, కృష్ణ 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 అని చెప్పి జపం చేసేది. ఇప్పుడు కూడా 86 ఏళ్ళు ఇప్పుడు అక్కడ కృష్ణ కృష్ణ అంటది. జీసస్ గురించి అంటే, జీసస్ అయినా కృష్ణ ఒకటేనాయా అంటది. సరే, ఇంకా ఒకటే అనుకుంటుంది. ఇంకా మనం ఏం చెప్పినా ఇంకేమవుతుంది ఆవిడ. సరే, ఆ తర్వాత రాముడు కూడా రాముల వారి గుడి ఉండేది. మా శక్తిపడం గుడి రాముల వారి గుడి కాబట్టి ఆ రెండు దగ్గర ఉండేది కాబట్టి రాముల వారు. నెక్స్ట్ రాముడు కృష్ణుడు జీసస్ పెద్దనాన్న పరిచయం చేశాడు. ఈ ముగ్గురులో ఒకళ్ళ పర్సనల్ గార్డ్ తీసుకోవాలి, స్వామి వివేకానంద చెప్పినట్టుగా. రాముల వారి గురించి చదివితే మన మక్క కూడా కొంత ప్రభావితం చేసినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. రాముల వారు సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు, అక్కడతో ఊరుకోలేదు. మళ్ళీ చాకలవాడు వాడు ఏదో అన్నాడని అడవి పంపించాడు, వాడు ప్రెగ్నెంట్ని. అడవిలో ఒకదాన్ని వదిలేసి వచ్చారు. అరే, నాకైతే అది కరెక్ట్ కాదు. ఎందుకో మొత్తానికి ముందు నుంచి ఫెమినిజం అలవాటు చేసింది మక్క. స్త్రీలను ఇలా చేయడం న్యాయం అనిపించలా. అందుకే రాముడిని డిస్కార్డ్. కృష్ణుడు అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో మా వాళ్ళందరూ కూడా ఎదవలనే, అంటే కృష్ణ అమ్మాయిలను కలపడే బ్యాచ్లు అందరినీ అమ్మాయిలతో కృష్ణుడు అనేవాడు. అది కూడా ఇష్టం అనిపించేది కాదు. మా అక్క అందరూ నన్ను కొంచెం ఒక రకంగా పాడు చేసింది మా అక్కే. అది కూడా ఇష్టం అనిపించేది కాదు. ఈ జీసస్కి మీ ఫ్యామిలీ లేదు, ఏమి లేదు, గొడవలు లేవు, ఫ్యామిలీ లేదు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నాకు నచ్చినాయి కాబట్టి జీసస్ ఇస్ మై పర్సనల్ గాడ్. అక్కడి నుంచి ఇప్పుడు దాకా అసోసియేషన్ వచ్చిన తర్వాత వరకు కూడా అడుగుతూనే ఉన్నా. అసోసియేషన్ని డెవలప్ చేయాలన్నా, పెంచాలన్నా, హెల్ప్ చేయాలన్నా అడుగుతూనే ఉన్నా. ఈ అసోసియేషన్ని రికగ్నిషన్ రావడం, బ్యాంక్ మేనేజ్మెంట్ మనకి ఒక మాట వినటం, అధికారులు కానీ అందరూ కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని వందల మందికి సహాయం చేశాం. మచిలీపట్నంలో దళిత ఉన్నప్పుడు సహాయం చేసాం, షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నప్పుడు సహాయం చేసాం, కొంతమందికి లోన్లు ఇప్పించి సహాయం చేసాం. అక్కడ ఈ అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి ఉద్యోగాలు, ఎందుకంటే IBPS ఎగ్జామ్స్ మా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళే కండక్ట్ చేసేవాళ్ళు అప్పట్లో. అక్కడ అందరూ మా ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. ఇంటర్వ్యూ బోర్డులో ఒక్క మెసేజ్ పెడితే చాలు, ఖచ్చితంగా సెలెక్ట్ చేశారని మనం మెసేజ్ పెట్టేవాళ్ళు, పంపించేవాళ్ళు అన్నమాట. సెలెక్ట్ అయిపోయారని వందల మంది. వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు, మన ఫ్రెండ్స్ ఎవరో మనకు అడుగుతారు, మనం వాళ్ళకి చెప్తాం. వందల మందికి బ్యాంకులు, వివిధ బ్యాంకులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు కనబడుతూ ఉండేప్పుడు, సార్ మీ వేరే ఉద్యోగం ఇచ్చారంటే మనకు గుర్తుండదు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా, చెప్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది. ఎంతోమంది సహాయం చేస్తాం కాబట్టి నేను చాలా మంచివాడిని. ఈ క్రైస్తవులు తెల్లలేస్తే పక్కన వాళ్ళని తిడుతూనే ఉంటారు. జీసస్ చెప్పింది ఏది ఫాలో అవ్వరు. కాబట్టి క్రైస్తవులు చెడ్డవాళ్ళు, నేను అందరికన్నా మంచివాడిని. నిజంగా జీసస్ నన్నే ప్రేమిస్తాడు. ఎందుకంటే నేను జీసస్ని అడుగుతూనే ఇస్తున్నాడు కదా, జీసస్ నన్ను ప్రేమిస్తున్నాడు కూడా నాకు ఇస్తున్నాడని ఫీలింగ్ అనమాట. సరే, ఇలా అడుగుతూ ఉన్న టైంలో రిటైర్ అయిన తర్వాత కూడా ఫ్యాకల్టీ కావాలని అడిగాను, ఫ్యాకల్టీ ఇచ్చారు. తర్వాత కడప DCC బ్యాంక్ CEO కావాలని అడిగాను. నాకు అసలు అవకాశం లేదు. అది కడప DCC బ్యాంక్ 1 సంవత్సరం చేసేస్తే చాలే అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు పాలిటిక్స్కి నాకు సంవత్సరం కూడా చేయలేదు అనుకున్నారు. బట్ 1.5 year అయిపోయిన తర్వాత సస్పెన్షన్ అయింది. లాస్ట్ ఇయర్ March 31st అనుకుంటా. అయిన తర్వాత ఎవరైనా సస్పెండ్ అయితే దేవుడిని ఇది అవుతాడు. అప్పుడు దాకా అన్నీ ఇచ్చేసావు కదా, ఏదో సస్పెండ్ అయ్యానంటే నిన్నేదో మొత్తానికి అన్నీ ఇప్పుడు దాకా అడిగాను అని చెప్పేసి నాకేదో ఇస్తున్నావు లెసన్ అనుకుని, చాలే నాకు ఇంకా దేవుడు నాకు అన్నీ ఇచ్చావు, నాకు 2 మంచి అల్లుళ్ళు కావాలంటే అల్లుళ్ళు ఇచ్చేసావు, కూతురు డాక్టర్ కావాలి, డాక్టర్ అయిపోయినావు, ఇంకో కూతురు IAS కావాలని కోరుకున్నా. అదే TCSలో జాయిన్ అయింది, ఎందుకు వచ్చిందో గ్రూప్ 1 తర్వాత మళ్ళీ IAS అయిపోయింది, వద్దన్న కూడా IAS అయిపోయింది. ఇట్లా అడిగినవన్నీ ఇచ్చావు కదా. ఇంకా నాకు అనిపించింది, నాకు అడిగేదానికి కూడా ఒక లిమిట్ లేకుండా పోయింది. ఇంకా సస్పెన్షన్ అయితే వేసి నన్ను DCC బ్యాంక్ CEO ఏం అడగకుండా, పెద్దయినా నాకు నువ్వే కావాలి, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు, నువ్వు ఇక్కడి నుంచి నువ్వే కావాలి, నాకు నువ్వే ఉండు, నాతో ఉమా కూడా నాకు వద్దు,
ఉమ్మ లేకపోతే కష్టం నాకు నా లైఫ్లో. ఎందుకంటే ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ఆవిడే. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ లైఫ్ అంతా ఉండే ఫ్రెండ్ ఒకలే కదా. ఆమె భార్య, ఆమె ఫ్రెండ్, ఆమె కూతురు, ఆమె చెల్లి, ఆమె అక్క, అన్ని ఎవ్రీథింగ్. కానీ ఉమ్మ లేకపోయినా పర్లేదు, నువ్వు కావాలి అని అడగడం మొదలుపెట్టా. దేవుడిని వెతకడం మొదలుపెట్టా. జీసస్ని వెతకడం మొదలుపెట్టా. నేను దేవుడిని వెతకడం మొదలుపెట్టా. దేవుడిని వెతకడం మొదలుపెట్టి చాలామందికి తెలుసు, ఎందుకంటే ఫేస్బుక్లోను, వాట్సాప్లోను అన్ని చోట్ల మీకు రాస్తున్నా దేవుడిని వెతుకుతున్నాను. ఈ వెతకడంలో భాగంగా వేదాలు చదువుతున్నాను. వేదాలు నిజంగా చదివాను. వేదాలు చదివినప్పటికీ నాకు ఉన్న ఆశ్చర్యం ఏంటంటే అంటే వేదాల్లో ఇంద్రుడు లేడు, వేదాల్లో ఇంద్రుడే ఉన్నాడు. రాముడు లేడు, కృష్ణుడు లేడు, విష్ణువు లేడు, వెంకటేశ్వర స్వామి లేరు. ఓన్లీ ఇంద్రుడి మీద అనేక శ్లోకాలు. అరే ఇంద్రుడు దేవాదేవుడు, మన వేదాలని చెప్తారు, మనం ఇంద్రుడిని ఎందుకు వదిలేసాం అంటే మనం వేదాలను ఫాలో అవ్వట్లేదు. మొత్తం వేదాలని చదివాను. వేదాల్లో కొంత మంచి విషయాలు ఉన్నాయి, దాంట్లో లేవని అనుకోవడం లేదు, మంచి విషయాలు ఉన్నాయి. వేదాలు చెప్పారు, మేము అజ్ఞానంలో ఉన్నాను, జ్ఞానం నిన్ను తెలుసుకోవడమే జ్ఞానం, ఆ వెలుగులోకి రావడం అంటే నిన్ను తెలుసుకోవడం, దేవుడు ఎవరో తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పారు. ఆ దేవాదేవుడి కోసం వెతికారు వేదాల్లో కూడా. కొంత మంచి విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. సర్వేజన సుగుణ బొంతు కానీ, వసుదైక కుటుంబం కానీ చాలా ఉన్నాయి మంచి విషయాలు. అలాగే భగవద్గీత చదివాను. భగవద్గీతలో కూడా మంచి విషయాలు ఉన్నాయి. మంచి విషయాలతో పాటు కొన్ని సమాజంలో ఉన్న కొంత వివక్షతకి కూడా దాంట్లో అన్నింటిలోనూ ఉన్నాయి. మరి ఎవరు రాసినా కూడా ఏమైనా ఉన్నాయి. ఆ వివక్షత మూలంగా ఏమన్నా కానీ ఓకే దేవుడు చదువుతున్నప్పుడు. అలాగే ఖురాన్ చదివాను. ఖురాన్ మొత్తం చదివాను. అలాగే బైబిల్ కూడా చదవడం మొదలుపెట్టాను. ఇవన్నీ చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు అయితే చాలామంది ఫ్రెండ్స్, కొంతమంది ఒక పాస్టర్ గారు అయితే వచ్చాడు, ఇక్కడ ఇంటికి వచ్చి మొత్తం అంతా చెప్పేసి ఇట్లా నువ్వు రక్షణ పొందు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం అని ఒప్పుకోవాలి, దేవుడు రక్షణ పొందు అంటే నేను పాపాలు చేయడం ఏంది? ఆయన మీద కోపం. నేను పాపాలు చేయడం ఏంటి? నేను మంచోడు అందరికన్నా, మీ అందరికన్నా మంచోడు. ఎంతమంది సహాయం చేశాను దేవుడు తెలుసు ఆ సంగతి. మీరు అనుకుంటున్నారు, మీరు పాస్టర్లని మీరు అంత మంచోడు అనుకుంటున్నారు. లేదు, నేను మంచోడు అని చెప్పి అనుకుని ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏదన్నా వాళ్ళకి వచ్చారు కదా పాపం, చందాల కోసం వచ్చి ఉంటారు లేదని పెద్ద ఆయనకి ఏమైనా డబ్బులు ఇద్దామని చెప్పేసి, డబ్బులు ఇవ్వకపోతే నీ డబ్బులు నాకేమొద్దు, నీవు దేవుడి గురించి ఎదుగుతున్నావని చెప్పేసి, అసలైన దేవుడు జీసస్ క్రైస్ట్, నువ్వు పాపాలని ఒప్పుకొని ఆయన బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పాడు ఆయన. నన్ను ఒప్పుకోదు కదా ఈ మాట. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తారు. నా భార్య నాకు 25 ఏళ్ళ నుంచి చెప్తుంది. 25 ఏళ్ళ క్రితం ఆవిడ జీసస్ క్రైస్ట్ నమ్ముకుంది. అట్లా మా అల్లుడు 2007 నుంచి చెప్తున్నారు. ఆయన మీటింగ్లు కూడా వింటా, ఆ మీటింగ్లు కూడా వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. భార్య కోసం చర్చ్ కూడా వెళ్తుంటా. అలాగే అమ్మ కోసం వెళ్ళని గుడి లేదు. అన్నవరం అని చెప్పాను కదా, అన్నవరం రెగ్యులర్గా సత్యనామతం చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళా. వెంకటేశ్వర గుడిలో మీరు నమ్మకరు, నేను ఒక వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. అంతకుముందు మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి నేను కొంచెం నాస్తికుడిలా కూడా బిహేవ్ చేస్తాను కదా, గుడికి రాననుకుంటే నేను ఎందుకు రాను రాబాయ్ అని చెప్తే వెళ్ళాను. నేను వస్తున్నానప్పుడు అందులో ఉన్న సూపర్వైజర్ తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే, సూపర్వైజర్ మావాడు వస్తున్నాడు అని చెప్పేటప్పటికి ఆ సూపర్వైజరు ఎవరు సూపర్వైజర్ అంటే అక్కడ కంట్రోల్ చేసే మనిషి అనమాట ఆయన ఏం చేశాడు, మేము దేవుడి దగ్గరికి రాగానే అందరిని ఆపిపడేశాడు. ఒక నిమిషం ఉంచారు అక్కడ, అందరిని ఆపేశాడు. నేను మా ఫ్రెండ్స్ 2-3 అందరూ దండం పెట్టుకున్నావు, తనివి తీరా దండం పెట్టుకున్నావు, తనివి తీరా చూశాను మొత్తం. అసలు వెంకటేశ్వర నాకు మొత్తం పూర్తి కనబడేవాడు ఇక్కడ, మొత్తం అన్నీ ఇవి ఉంటాయి కదా, తనివి తీరా మొత్తం ఆయన నగలతో కదా మొత్తం చూసి దండం పెట్టుకుని తృప్తిగా. నేను చెప్పాను కదా, జీసస్ అనుకున్నా కూడా అందరికీ దండం పెట్టుకుంటాం, అదే కదా. అందుకే హిందువులు మంచివాళ్ళు అంటాను నేను, ఎందుకంటే హిందువులు ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. నేను కూడా హిందువునే, కానీ జీసస్ పర్సనల్ గాడ్. అలా వెంకటేశ్వర దండం పెట్టుకున్నాం. సౌత్ ఇండియాలో టెంపుల్స్ అన్నీ తిరిగాం మా ఫ్రెండ్స్తో పాటు. అలాగే నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకుని నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు మా అమ్మకి కృష్ణుడు ఇష్టం కదా, మధుర తీసుకెళ్ళాను. ఆవిడ పెద్దగా ఇది లేకపోయినా కొంచెం కాళ్ళు నొప్పులు కూడా తీసుకెళ్ళా, మోసుకుని వెళ్ళాము మధుర. అట్లాగే హరిద్వార్ తీసుకెళ్ళాం అమ్మని. అట్లా అన్ని చోట్లకి తీసుకెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాను. మొన్న ఈ మధ్య కూడా మనం జైపూర్ వెళ్ళినప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళి అన్ని గుళ్ళని చూసి వచ్చాను. మా భార్య బయట ఉన్నా కూడా నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. ఇంత అన్నీ ఉండేవాడి. సరే, ఈ ప్రాసెస్లో నేను దేవుడిని వెతుకుతుంటే ఒక పాస్టర్ గారు వచ్చి, నువ్వు పాపివి, నువ్వంటే అందరం పాపులమే, మనం అందరం పాపులమే, పాపాలు ఒప్పుకొని దేవుడిని ఇది అడగాలి అని జీసస్ క్రైస్ట్ గురించి చెప్తారు. జీసస్ క్రైస్ట్ మనకు తెలియదు, కొత్తగా ఆయన చెప్పేది మనకి. మా చిన్నప్పటి నుంచి మా పెద్ద చెప్పాడు కదా, జీసస్ క్రైస్ట్ మాకు తెలుసు, కొత్తగా ఆయన చెప్పేది ఏముంది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు పాపం. ఆయన తర్వాత ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాడు పాపం. అడిగాడు మహానుభావుడు, డబ్బులు ఇస్తే కూడా తీసుకోవాలి, నువ్వు మారితే నాకు అందుకన్నా అదే నేను చేసిన ఇదని అన్నాడు. డబ్బులు కూడా తీసుకోవాలి, అందరూ డబ్బులకి ఇస్తారు, లేకపోతే డబ్బుల కోసం అంటుంటారు కానీ డబ్బులు తీసుకోవాలి పాపం. తపన పడే మనుషుల్లో ఆయన ఒకడు అనమాట. డబ్బులు కూడా 1 రూపాయి తీసుకోవాలి. మరి
అట్లా కొంతమంది ఖురాన్ చదవమని చెప్పేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఖురాన్ పలానా చదవని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. విచిత్రం ఏంటంటే నేను నమ్మిన నా హిందువుగా చనిపోదాం అనుకున్న హిందూయిజం మంచిది, హిందువులందరూ మంచివాళ్ళు. ఇది నేను ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే దండం పెట్టుకుంటాం కదా, ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకుంటాం, ఏ రూపంలో దండం పెట్టుకుంటాం. కాబట్టి హిందూయిజం నాకు చాలా ఇష్టం, నిజంగా ఇష్టం. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నువ్వు ఇది చెయ్యి నీకు దేవుడు కనబడతాడు, ఇలా చెయ్యి నువ్వు దేవుడు కనబడతాడు ఒక్కళ్ళు చెప్పలా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మెసేజ్ కూడా పెట్టలా. అంటే ఎవరికి దేవుడు తెలియదా? మీరెవరు దేవుడిని చూడలేదా? హిందువుల్లో ఉన్న ఎవరు దేవుడిని చూడలేదా? నాకు హిందూ ఫ్రెండ్స్ లేరా? నాకందరూ హిందూ ఫ్రెండ్సేనే. మొత్తం నా క్లోజ్ ఫ్రెండ్స్ 10 మంది అంటే 10 మంది 8 మంది హిందూ ఫ్రెండ్సే. 2 మాత్రమే క్రైస్తవులు క్లోజ్ ఫ్రెండ్స్లో. బంధువుల్లో కూడా అంతే. నా భార్య మా అల్లుడు తప్ప, అల్లుడు ఫ్యామిలీ తప్ప నా భార్య బంధువులు హిందువులే, మా అమ్మ బంధువులు అంతా హిందువులే, మా అన్నయ్య బంధువులు హిందువులే, అందరూ హిందువులే. బట్ ఎవరు కూడా నువ్వు ఇది దేవుడికి నువ్వు వాడు వెతుకుతున్నావు కదా, ఈ పని చేయి నీకు దేవుడు కనపడతాడని చెప్పలా. ఈ క్రైస్తవుడు చెప్పాను కదా, ఫాదర్ గారు వచ్చారు కానీ ఆయన చెప్పింది మనం ఏమి ఎక్కలేదు, వరకు ఎక్కల. సరే, ఈ లోపల క్రిస్మస్ వచ్చింది. అందరికీ పెట్టినట్టే శుభాకాంక్షలు, క్రైస్తవులకి శుభాకాంక్షలు. మనకి లోపల దేవుడు కాదు దెయ్యమో తెలియదు కానీ, దెయ్యమో తెలియదు కానీ ఒక చిలిపి ఆలోచన, క్రైస్తవులకి బోధిద్దామని ఒక ఆలోచన. ఆ ఆలోచనతో క్రైస్తవులకి నేను ఇచ్చేద్దామని, బోధన చేద్దామని ఒక ఆలోచనతో ఒక వీడియో చేశాను. మిస్చీవియస్, అది మేము ఫెయిర్గా చేశానని బహుశా చాలామంది అనుకుని ఉండొచ్చాము. కానీ నా లోపల ఎక్కడో తెలియని ఇది ఒక మీరందరూ తప్పు అని చెప్పడం కోసం, మీరు తప్పు అని చెప్పడం కోసం నేను చేసిన వీడియో అది. ఆ వీడియోలో నేనేం చేశాను, మీరందరూ కూడా పాపాలు, అదే పాస్టర్ గారు చెప్పింది, మీరు పాపాలు చేసాం క్షమించండి అని చెప్పి దేవుడు మీ కోసం ప్రాణం పెట్టాడని నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతారు. ఇది చెబుతున్నారు, ఇది తప్పు. నమ్మి బాప్తిసం తీసుకుంటే సరిపోదు, అది ఫస్ట్ స్టెప్పే. దేవుని మార్గంలో నడవాలి అనేటప్పుడు ఇదంతా కొంచెం బైబిల్ చెప్పాక, బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం నాకు అది కూడా చదివాను. అంటే జాక్పూర్ణ గారి మెసేజ్లు విన్నాను, ఎడ్వర్ గారి కొన్ని మెసేజ్లు విన్నాక నాకు ఇది పెట్టాలనిపించింది. పూర్తి అవగాహనతో కాదు సుమా, ఇది క్రైస్తవులకి ఇచ్చేద్దామని అనిపించింది. అది పెట్టంగానే కొంచెం జనాల్లో, అంటే ఎస్పెషల్లీ క్రైస్తవుల్లో కొంతమంది బ్రహ్మాండంగా పెట్టావు భాష క్రైస్తవుల్లోనే, నాలాంటి క్రైస్తవులు అందరూ బాగా పెట్టావు భాష అని చెప్పారు. కొంతమంది అంటే నాలాంటి క్రైస్తవులు అంటే హిందూ క్రైస్తవులు, మళ్ళీ జీసస్ దండం పెట్టుకుంటాం పండగ వచ్చినప్పుడు, జీసస్ని అన్నీ అడుగుతాం, వెంకటేశ్వరం అడిగినట్టుగా జీసస్ ఫాలో అవ్వం, మళ్ళీ పెట్టావు భాష అని చెప్పారు. కొంతమంది ఏమో జీసస్ ఫాస్టర్స్ కూడా, కొంతమంది ఫాస్టర్ పని చేస్తున్నవాళ్ళు మా బ్యాంక్ వాళ్ళు కూడా, అది జీసస్ దేవుడు, మనం జీసస్ లాగా ఉండాలని అనుకుంటే అది అయ్యే పని కాదు అని చెప్పి పెట్టారు. నేను మళ్ళీ బైబిల్ చదివా, వాళ్ళు చెప్పిన దానికి కొట్టాలి కదా, దెబ్బకి దెబ్బ. మళ్ళీ బైబిల్ చదివి, లేదు ఫాలో అవ్వాలి, మీ క్రియలు వ్యర్థం అని చెప్పారని చెప్పి ఎక్కడెక్కడ బైబిల్లో చెప్పారో మొత్తం అంతా చదివి, నీ క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అని చెప్పి ఇంకో వీడియో చేసిన తర్వాత ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆయన నాకులాంటి నాస్తికుడే, తమ్ముడు శ్యామ్ విక్టర్, ఫేస్బుక్ ఫ్రెండ్. అన్నా, మొత్తం బైబిల్ సారాంశం అంతా ఉన్నా నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించడం అనే దాంట్లో ఉందన్నా అన్నాడు. సరే, దాని మీద మొత్తం రీసెర్చ్ చేసాం. ఈ శ్యామ్ విక్టర్ కానీ నేను కానీ చాలామంది అంబేద్కరిస్టులు మేమందరం ఏంటంటే జీసస్ కూడా ఒక మంచి మనిషి అనే ఫీలింగ్ మా అందరికి. అట్లాగే మళ్ళీ జీసస్ చెప్పిన మాటలు నిలవలేని పొరుగువాడిని ప్రేమించడం మీద బైబిల్ వెతికి మళ్ళీ దాని మీద వీడియో చేశా. తర్వాత మళ్ళీ అరే, మా ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ మా మనవడు కానీ ఇట్లాంటిలో కూడా మా మనవడు పాత్ర ఉంటుంది. చిన్నోడు వాడు చెప్తుంటాడు, నన్ను ఎడ్యుకేట్ చేస్తుంటాడు, చిన్నోడు చెర్రీ. తాత, ఫస్ట్ ఆజ్ఞ అది కాదు, నిన్ను ముందు నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించాలి, దేవుడిని ప్రేమించాలి. ఎలా దేవుడిని ప్రేమించడం? మళ్ళీ వెతికా. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడితో గడపాలి, దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పినట్టు నడవాలి. ఇవన్నిటి మీద మళ్ళీ ఇంకో వీడియో చేశాం. వీడియో చేసి పెట్టిన తర్వాత ఒక ఫ్రెండు ఒక మాట పెట్టాడు అన్నమాట. ఏమని, సార్ అన్నీ బాగుంది, మీరు అన్ని పెట్టి మీద వీడియో చేశారు కానీ అసలైన పాపం మీద వీడియో ఎందుకు చేయలేదు? పాపాల గురించి మాట్లాడాలి కదా అన్నాడు. పాపాల గురించి మాట్లాడమన్నప్పుడు అసలు మనం పాపం కాదు కదా, ఆయన పాపాలు అంటే నన్ను నీ పాపాల సంగతి నువ్వు చూడు అంటున్నాడని మళ్ళీ పాపాల గురించి వెతకడం మొదలుపెట్టా. మళ్ళీ ఆయన కోసం వీడియో చేద్దామని ఉద్దేశం.
అక్కడ కూడా మళ్ళీ లోపల ఏదో అనమాట. ఇక్కడ వరకు ఏది కరెక్ట్గా ఇది కాదు, అక్కడ కూడా మళ్ళీ ఆయనకి టిట్ ఫర్ టాట్ లాగా ఒక మళ్ళీ వీడియో చేసి పెట్టాలి అనే ఉద్దేశంలో పాపాల గురించి చదవడం మొదలుపెట్టాను. పాపాల గురించి చదువుతున్నప్పుడు నాకు షాక్, నేను ఊహించిన షాక్. కోపం పాపం అన్న. కోపం పాపమా? అరే కోపం నా వీక్నెస్ అనుకుంటున్నా. నా జీవితం అంతా ఈ కోపం కోసం నేను ఫైట్ చేశా. నా భార్యని ఎన్నిసార్లు నా కోపం మూలంగా ఆవిడ బలయ్యిందో చెప్పలేను. ఎన్నిసార్లు బలైందో చెప్పలేను. నా పిల్లలు, నా స్నేహితులు కూడా, వీళ్ళందరూ కూడా, కొంతమంది స్నేహితులు, భార్య, పిల్లలు, వీళ్ళంతా కూడా నా కోపానికి అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు కాదు, నా కోపం మీద నాకే అసహ్యం, నా కోపం మీద నాకే ఇదనమాట. నేను జయించలేకపోయినందుకు కోపం, మొత్తం గుండు విషయాలు అన్నీ కొట్టించుకున్న కోపం, నా మీద నాకు పనిష్మెంట్ ఇచ్చుకున్నా. ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చుకున్నా కోపం కోసం. ఒక 20 కిలోమీటర్లు నడిచా ఒకసారి ఈ కోపం దీన్ని, కానీ కోపాన్ని మాత్రం జయించలేకపోయా. బైబిల్లో దేవుడు కోపం అంటున్నాడు. కోపం కూడా తప్ప తండ్రి, ఇదేంటిది? ఇంకా చదువుతుంటే గర్వం తప్పు అంటాడు. అంటే ఇప్పుడు దాకా నేనేమనుకున్నానంటే వ్యభిచారం చేయటం, హత్యలు చేయటం, మానమంగాలు చేయటం, లేకపోతే ఇతరులకి తప్పు చేయటం, ఇతరులని బాధించటము, ఇతరులకు అన్యాయం చేయటం, ఇతరుల సొమ్ము దోచుకోవడం, ఇవి మాత్రమే తప్పులు అనుకున్నా. ఇప్పుడు కొత్తగా కోపం తప్పు అంటున్నాడు పెద్ద ఆయన, గర్వం తప్పు అంటున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకోవాలంటున్నాడు. నేను తగ్గించుకుంటానని చాలామంది అంటున్నారు. కానీ ఇప్పుడు బైబిల్ చదివిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, అరే ఏజెంగా ఉన్నప్పుడు నా పవర్ చూపించి నేను ఎంతమంది మీద అరిచి ఉంటాను. కోపం సంగతి మీకు చెప్పాను కదా, చిన్నప్పుడు అది ఎప్పుడు జయించలేకపోయాను. ఎంతమంది మీద గర్వం చూపించాను. ఇక చదువుతుంటే 1 కాదు 2 కాదు, ఎన్ని మొత్తం నాక ఇతరుల గురించి జడ్జ్ చేయడం తప్పు అంటాడు ఆయన. అసలు తెల్లారేసి జడ్జ్ చేయకుండా ఉండలేనే, నా మైండ్ నేను జడ్జ్ చేయకుండా అసలు ఆపలేకపోతున్నానే. ప్రతి కనపడే ఎదురు మనిషి మాట్లాడే మాటని, వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ మాటను జడ్జ్ చేస్తా, వాళ్ళ ప్రవర్తన జడ్జ్ చేస్తా, ప్రతిదాన్ని నేను జడ్జ్ చేస్తాను. జడ్జ్ చేయడం తప్పు అంటున్నాడు. అది నీ పని కాదంటున్నాడు, చేయొద్దు అంటున్నాడు ఆయన. తప్పు అంటున్నాడు, పాపం అంటున్నాడు ఆయన. ఇట్లా చూస్తే నా పాపాలన్నీ నా స్క్రీన్ మీద కనపడ్డాయి. నమ్మండి, నమ్మకపోండి. ఇది ఎవరు నమ్ముతారని నేను చేయట్లేదు. నమ్ముతారు, నమ్మడిపోతారు. లేకపోతే క్రైస్తవాన్ని జస్ట్ అందరికీ చెప్పాలని ఉద్దేశం చెప్పట్లా. ఇట్స్ ఫ్యాక్ట్. నా పాపాలు మొత్తం నాకు స్క్రీన్ మీద సినిమాస్కోప్లో కనపడ్డాయి. కనపడ్డప్పుడు ఏడ్చాను. నా భార్య కూడా తెలియదు విషయం. నేను ఏడ్చాను. దేవ అప్పుడు దాకా నేను మంచోడు అనుకున్నాను, చాలా మంచోడు అనుకున్నాను, క్రైస్తవులందరికన్నా మంచోడు అనుకున్నాను. నా పాపాలు నాకు కనబడుతున్నాయి. నా పాపాలు క్షమించు. ఇప్పుడు నేను వెతికినప్పుడు నాకు నా పాపాలు చూపించావు. ఇప్పుడు నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు తండ్రి, పూర్తిగా క్షమించమని అడిగాను. అలాగే క్షమించమని అడిగిన వెంటనే ఇంకో వాక్యం కనపడింది. ఏమని కనపడిందంటే, అడుగుడు మీకు ఇవ్వబడి. నేను చిన్నప్పటి నుంచి అందరికీ విని నేను అడిగేవాడిని కదా, అలాగే నేను అందరికి చెప్పేవాడిని, అడుగుడే మీకు ఇవ్వబడును. ఆ తర్వాత ఇంకో వాక్యం ఏమైనా కనపడిందంటే, నువ్వు అడిగితే నీ పరిశుద్ధాత్మ ఇవ్వడా నీ తండ్రి అని కనపడింది. అప్పుడు మళ్ళీ అడిగా, తండ్రి నాకు పరిశుద్ధాత్మ ఇవ్వు, ఈ పాపాలు మళ్ళీ నేను చేయకుండా నన్ను కాపాడటానికి నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని అడిగా. నాకు శక్తిని ఇవ్వు, పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇవ్వు, నాకు పరిశుద్ధాత్మని ఇవ్వమని అడిగిన తర్వాత యూ వోంట్ బిలీవ్, ఎవరికి నమ్మక సఖ్యం కాదు. కానీ ఆ తర్వాత చిన్న అబద్ధం చెప్పాలంటే కూడా మైండ్ పట్టేస్తుంది. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు కొడుతున్నాడు, ఎవరు కొడుతున్నారో తెలియదు. ఒక అబద్ధం చెప్పిన తర్వాత తప్పని పడుతుంది. చిన్న విషయానికి బయటికి వెళ్తే అమ్మకి, నేను సినిమాకి వెళ్తే వేరే పని చెప్పాను అనుకో అమ్మకి, అరే అమ్మకి అబద్ధం చెప్పాను, వెంటనే కొడుతుంది. ఇంకోటి ఇలా చిన్న విషయాలు, ఫోన్ వస్తుంది ఎత్తను, తర్వాత ఫోన్ చేసి ఏదో అబద్ధం చెప్దామని చూస్తాను జనరల్గా. ఇవన్నీ చిన్న విషయాలు పెద్ద తప్పులు అనిపించవు నాకు. కానీ ఇప్పుడు ప్రతిదీ తప్పు అనిపిస్తూ ఉంది. అసలు పాపపు ఆలోచన రావాలంటే తప్పు అనిపిస్తూ ఉంది. పాపపు ఆలోచన తప్పు అనిపిస్తూ ఉంది. సినిమాలు చూస్తున్నప్పుడు తప్పు కనబడుతున్నప్పుడు అరే స్కిప్ చేయాలనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఎంజాయ్ చేసేవాడు, ఇవన్నీ కూడా ఎన్నో ఎంజాయ్ చేసేవాడు. ఇవన్నీ ఎంజాయ్మెంట్ కాదు, ఎన్నో చూసాం, దేశాలు తిరిగాను. సింగం అదేంటి ప్యారిస్ కూడా వెళ్ళొచ్చాను,
బా ఇంత ఎంజాయ్ చేసిన లైఫ్ అంతా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నానో బహుశా దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో ఎదురుకుండా కనబడ్డా నాకు చూపించిన ఎవడని అడిగితే నేను చెప్పలేను. కానీ నువ్వు వెతకాల్సిందే. దేవుడు నువ్వు వెతికితే నీకు కూడా కనబడతాడు. దేవుడు ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడంటే నాకు ఒక అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది. ఇది ఇలాగా మరి బైబిల్లో ఏముందో దేవుడు ఏమన్నాడు అనుకుంటాను. గబుక్కుని వెంటనే బైబిల్ తిప్పితే నాకు ఆ బైబిల్ అదే వాక్యం కనబడుతుంది. లేదంటే కనుక్కొని బైబిల్ మొత్తం ఎక్కడుందో తిప్పవసలా యూట్యూబ్ ఆన్ చేస్తే కరెక్ట్గా నాకు కావాల్సిన ఇదేలా వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు. లేకపోతే ఫేస్బుక్లో వచ్చేస్తూ ఉంటుంది ఎనీవేర్. లేకపోతే ఉన్నట్టు కూర్చుంటే మా మనవడు మాట్లాడతాడు. నేను కావాల్సింది నేను ఏదైతే డౌట్ పడ్డానో ఆ దాని గురించి మా మనవడో లేకపోతే నా భార్య నా కూతురు మాట్లాడతారు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడా? పిచ్చి మీకు అందరికీ చాలామందికి అనిపిస్తుందంటే పిచ్చి అనిపించవచ్చు, చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే నేను చూసాను 65 ఏళ్ళుగా నేను అందరూ ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసా. ఇదంతా పిచ్చోడు, కొంచెం సైక్రాటిక్ ప్రాబ్లం ఉంది వీళ్ళందరికీ కూడా. మ్యానియక్ ఎగ్జైట్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. వీళ్ళందరూ కూడా అదొక భ్రమలో బతుకేస్తున్నారు అనుకునేవాడిని. ఇట్స్ నాట్ భ్రమ కాదు. రక్షించబడి వచ్చే స్వర్గము పరలోకము ఇవన్నీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ ఎంజాయింగ్ హ్యాపీనెస్, రియల్లీ హ్యాపీనెస్. ఎక్కడ మత్తు పదార్థాల్లో కానీ లేదా ఇంకా దేంట్లో కూడా నేను చేసి అన్నీ చూశాను, రుచి చూశాను. ఈ రుచి చూసి చెప్తున్నా, దేవుని రుచి చూసి చెప్తున్నా. దీంట్లో వచ్చిన ఎంజాయ్మెంటు ఇంకెక్కడ ఎక్కడ రాదు. ది లైఫ్ ఐఎమ్ హ్యాపీ నౌ. ద రియల్ హ్యాపీనెస్ ఐఎమ్ ఎంజాయింగ్ నౌ. ఎవరిని అనుభూతి చేయట్లేదు, ఎవరిని తోలనాడమని నోటితో మాట్లాడాలంటే ఒకవేళ పొరపాటున వచ్చిందంటే మళ్ళీ వెంటనే మరుక్షణం వెంటనే ఇంటికి వచ్చింది దేవుడికి తప్పు అయిపోయింది క్షమించమని అడిగేదాకా నాకు మనశ్శాంతి ఉండట్లేదు. అసలు తప్పుగా మాట్లాడటానికి రావట్లేదు, 99% రావట్లేదు. కోపం ఏమైపోయింది? నా కోపం జయించలేని కోపం, 65 ఏళ్ళు పడి జయించలేని కోపం ఒక నెల 2 నెలలు మొత్తం మాయమైపోయింది. అలాగే బాప్తీసం తీసుకోవసం లేదని అనుకున్నాను. నేను బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేంజ్ అయిపోయాను. బాప్తీసం తీసుకోకముందే ఐఎమ్ ఇన్ ద పాత్. నేను ఎంటర్ అయిపోయా, ఎల్కేజీలో ఎంటర్ అయిపోయా. చాలామంది డిగ్రీలు చేసి ఉండొచ్చు, నేను ఎల్కేజీలో ఎంటర్ అయిపోయా. దేవుని మార్గంలో ఎంటర్ అయిపోయా. నా పాపాలు ఒప్పుకున్నా, దేవుడు నా కోసం చనిపోయాడు నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నానంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు అర్థమవుతుందంటే పాపం చేయబట్టి దేవునికి మనకి మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది. మనం దేవునితో దగ్గరగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇవాళ దేవుడు మన కోసం మరణించిన రోజు ఇవాళ. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మన కోసం ఏమని కోరుకున్నాడు? నువ్వు ఇక్కడి నుంచి పరిశుద్ధంగా ఉండు, నా దగ్గర ఉంటావు. నా దగ్గర ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నేనే హ్యాపీగా ఉంటా. ఆయన బిడ్డలు ఆయన దగ్గర ఉంటే ఆయన హ్యాపీ కదా. నాకు తెలుస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను కదా. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు కదా. అంటే పాపం జీవితం నుంచి బయటకు వచ్చి నా దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు. దేవుడి దగ్గరికి నేను రాగలుగుతా, ఆయన నా దగ్గరికి రాగలుగుతాడు. హోలీగా ఉండాలి, హోలీగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మ, అందుకే పరిశుద్ధాత్మను అడిగాను నేను. ఐ ఫీల్ హీఈస్ విత్ మీ. ఆ ఎంజాయ్మెంట్, ఆ లైఫ్, ఇది ఎంతోమంది చాలామంది చెప్పినప్పుడు నాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నాకేమనిపిస్తుంది, నా స్నేహితులకు చెప్పాలి, నా బంధువులకు చెప్పాలి, మా అమ్మకి చెప్పాలి. అమ్మ ఎంజాయ్మెంట్ ఇదమ్మా, నిజమైన ఇదమ్మా, రామ్మా రక్షించడం అంటే ఇదమ్మా అని చెప్పాలనిపిస్తుంది. వింటారా తర్వాత సంగతి చెప్పడం అయితే చెప్తాను కదా. ఈ వీడియో అందుకోసం. నేనైతే నిజంగా దేవుడిని కనుగొన్నాను. దేవుడు యేసయ్య నా కోసం చనిపోయాడని నమ్మాను నేను. ఎందుకంటే దేవుడిని వెతికినప్పుడు నాకు దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కానీ, ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ, నాలో వచ్చిన పరివర్తన బట్టి కానీ, ట్రాన్స్ఫర్మేషన్, నాలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఈ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ బట్టి కానీ నాకు యేసయ్యే నిజమైన దేవుడని, ఆయన నా కోసం, నీ కోసం, అందరి కోసం, హిందువుల కోసం, క్రైస్తవుల కోసం, ముస్లిమ్స్ కోసం, అందరి కోసం, పాపుల కోసం, మర్డర్లు చేసే వాళ్ళ కోసం, అందరి కోసం, మర్డర్లు చేసిన వాళ్ళ కోసం, తిహార్లో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళు, అయితే టెర్రరిస్టుల కోసం కూడా అందరి కోసం చనిపోయాడని నేను నమ్ముతున్నాను. వాళ్ళు టెర్రరిస్టులు 100 మంది చంపిన వాళ్ళు మారి పశ్చాత్తాపం పొందినా కూడా వాళ్ళు కూడా క్షమించబడతారు. అదే వాళ్ళు కూడా హ్యాపీనెస్ నాకులాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. మరి ఈ విషయం మరి ఎంతమందికి వెళ్ళినా ఎవరు మారినా నాకు తెలియదు. కానీ మారితే నా ఫ్రెండ్స్, నా స్నేహితులు అందరూ నన్ను నమ్మేవాళ్ళు అందరూ. ఒకవేళ మీరు కూడా అంత ఈజీ కాదు, నమ్మరు. ఎందుకంటే నేను నమ్మలేదు కాబట్టి దేవుడిని వెతికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీకు కూడా దేవుడు మెల్లగా నన్ను ఒక వీడియో తర్వాత ఒక వీడియోలకి ఆయన నడిపించుకుపోయాడు. చెప్పాను కదా, ఒక వీడియో తర్వాత ఒక వీడియోకి నడిపిస్తూ బైబిల్ చదివిస్తూ అల్టిమేట్గా నా పాపాలు నాకు చూపించి నాతోనే దేవుడికి క్షమాపణ చెప్పించి
పశ్చాత్తాపం చెందేలాగా చేసి దేవుడిని నమ్మేలా చేశాడు. మరి హిందువుగా చనిపోదాం అనుకుని నేను ఈ రోజున క్రైస్తవుడిగా పిలువబట్టాలి. నేను క్రైస్తవుడిగా పిలువబడదు. నాకేం మతం అంటే మతానికి వ్యతిరేకమే. ప్రవీణ్ పగడాల్ గారు చెప్పినట్టుగా ప్రవీణ్ పగడాల్ గారు చెప్పినట్టుగా నేను మతానికి వ్యతిరేకం. ఖచ్చితంగా మతాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ మతం బేస్ చేసుకునే అందరూ అన్ని ఆశలు వేస్తున్నారు కానీ మతం కాదు, మార్గం. జీసస్ మార్గంలో నేను ప్రయాణం చేస్తా. బట్ జీసస్ చెప్పారు కాబట్టి బాప్తిసం తీసుకోవాలి కాబట్టి త్వరలో బాప్తిసం తీసుకోబోతాను. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. బాబాసాహెబ్ లాగా మరి బుద్ధిజం తీసుకోకుండా బాబాసాహెబ్ ఫాలోవర్ అని చెప్తూ అంటే నేను దేవుని రుచి చూశాను. బహుశా బాబాసాహెబ్ రుచి చూసి ఉండకపోవచ్చు. ఆయన మేధస్సుతో దేవుడిని వెతికుండొచ్చు. కాబట్టి నేను బాబాసాహెబ్ని కామెంట్ చేసి అంత గొప్పని కాదు, ఆయన అంత జ్ఞానం కాదు. నేను జ్ఞానంతో దేవుడిని వెతకలేదు. కానీ బాబాసాహెబ్ ఆయన మెస్సయ్యే, ఆయన మా మోజెస్సే, ఆయన మోజెస్సే, ఆయన సమస్య లేదు. బాబాసాహెబ్ మార్గంలోనూ నడుస్తాము, అలాగే జీసస్ మార్గంలోనూ నడుస్తాను. అందరికీ వందనాలు. మీరు కూడా దేవుణ్ణి వెతకండి, కనుక్కోండి, రుచి చూడండి, హ్యాపీగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్.